హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో థంబ్నెయిల్ చూసారు కదా. సో మేము సంక్రాంతికి ఇంటికి వెళ్తున్నాం. లగేజ్ అయితే ప్యాక్ చేయాలి. లాస్ట్ 2 days నుంచి ప్యాక్ చేస్తున్నాం. బట్ నో యూస్, మళ్ళీ లాస్ట్ మినిట్కి ఓపెన్ చేయడం కామన్ కదా, ఎందుకంటే వెయిట్ ఇష్యూ అవుతుంది. మేము ఇప్పుడు ఇక్కడ నుంచి ముగ్గురం వెళ్తున్నాం. నేను, ప్రవీణ్, మా హస్బెండ్ అండ్ మా తమ్ముడు. తన పేరు కూడా ప్రవీణే. సో మేము ముగ్గురం వెళ్తున్నాం. మార్నింగ్ 6:30 అవుతుంది, ఇంకా తెల్లవారలేదు. మేము రెడీ అయిపోయాం. వీఆర్ గోయింగ్ హోమ్. సో మేము శ్రీనగర్ నుంచి హైదరాబాద్కి బుక్ చేసుకున్నాం ఫ్లైట్ 4:30కి. కానీ మేము మార్నింగే బయలుదేరుతున్నాం, ఎందుకంటే మాకు కొన్ని పనులు ఉన్నాయి అండ్ ఇంట్లో వాళ్ళకి కొంచెం షాపింగ్ చేయాలి. సో త్వరగా వెళ్ళిపోతే బెస్ట్ కదా అని చెప్పి స్టార్ట్ అయిపోయాం ఆల్రెడీ. సో మా నేటివ్ ప్లేస్ ఎక్కడ అంటే మాది పిఠాపురం, మా అత్తయ్య గారు వాళ్ళది కాకినాడ. సో ఫస్ట్ మేము హైదరాబాద్లో ల్యాండ్ అయ్యి ఒక 2 days అక్కడే ఉంటాము. అక్కడ స్టే చేసి తర్వాత మేము అత్తయ్య గారి ఇంటికి వెళ్ళిపోతాం. ఫస్ట్ నేను ఆ వీడియోస్ కూడా పెడతాను, మా అత్తయ్య వాళ్ళ రియాక్షన్స్, మమ్మీ వాళ్ళ రియాక్షన్స్, అది కూడా వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో అత్తయ్య గారి ఇంటి దగ్గర ఒక 2 days స్టే చేసి తర్వాత ఇంటికి వచ్చేస్తాను, పిఠాపురం వచ్చేస్తాము ఇద్దరం. ఇది ఫస్ట్ టైం పండగ కాబట్టి కొంచెం హడావిడిగానే ఉంటుంది. కోర్స్ మేము చాలామంది కజిన్స్ ఉంటాం, మోర్ దాన్ 10 members ఉంటాం కాబట్టి మాకు ఎప్పుడు సంక్రాంతి అనేది చాలా హడావిడిగా ఉంటుంది. అవన్నీ నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను వీడియోస్ తీయడానికి. సో ఇది గెస్ట్ హౌస్. ఎవ్రీ టైం ప్రతిసారి మేము ఇక్కడే స్టే చేస్తాము. ఇది ఎయిర్పోర్ట్కి జస్ట్ 5 minutes అండ్ ఇది NHPCకి రిలేటెడే. సో ఇక్కడ మేము ఒక రూమ్ తీసుకొని మా లగేజ్ అంతా అక్కడ పెట్టేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసి మేము మళ్ళీ బయటకు వచ్చేసాము. ప్రవీణ్కి ఒక పని ఉంది అండ్ మేమేమో షాపింగ్ చేయాలి. ఎగ్జాక్ట్ మళ్ళీ 2 o'clock కల్లా మేము మళ్ళీ వెనక్కి రిటర్న్ అయిపోయి లగేజ్ తీసుకొని మేము మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. సో ఇది మా ఫస్ట్ ప్లాన్. అయితే వచ్చేసాం మేము శ్రీనగర్ షాపింగ్ చేయడానికి. సో మేమైతే జాకెట్స్ తీసుకోవాలి అనుకుంటున్నాము, ఎందుకంటే అక్కడ చాలా చల్లగా ఉంది అని అంటున్నారు కాకినాడలో. సో జాకెట్స్ యూజ్ అవుతాయని అనిపించింది మాకు, స్వెటర్స్ అవి. సో అవి తీసేసుకున్నాము. తర్వాత మేము ఎయిర్పోర్ట్కి వచ్చేసాము, ఫినిష్ చేసేసాను అండ్ మా వాళ్ళు KFC ఆర్డర్ చేసుకున్నారు బయట. తర్వాత ఇప్పుడు మాకు 3 hours పడుతుంది. ఇప్పుడు టైం 4:30 అవుతుంది. సో 3 hours పడుతుంది. 3 hoursలో మేము హైదరాబాద్ రీచ్ అయిపోతాము. సో వెయిటింగ్. 4.5 months అయింది నేను మా వాళ్ళని చూసి. సో చాలా చాలా హ్యాపీగా అండ్ ఎగ్జైటింగ్గా ఉంది. సో నేనైతే సంక్రాంతి వ్లాగ్స్ కూడా పెడతాను అండ్ కోర్స్ చాలా బిజీగా ఉంటాము, ఎందుకంటే సంక్రాంతి టైంలో మా కజిన్స్ అందరూ ఉంటాం కాబట్టి చాలా ప్లాన్స్ పెట్టుకుంటాము. బట్ నేనైతే డెఫినెట్గా వ్లాగ్స్ అయ్యి పెడుతుంటాను, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.